నేలబొగ్గు అనేది సుమారు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో పేరుకుపోయిన వృక్ష అవశేషాల నుంచి ఏర్పడిన శిలాజ ఇంధనం. అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల కారణంగా ఇవి కాలక్రమేణా బొగ్గుగా మారాయి. ఇది మండే స్వభావం కలిగిన నలుపు లేదా గోధుమ నలుపు రంగులో ఉండే అవక్షేపణ శిల. దీనిలో ప్రధానంగా కార్బన్ మరియు ఇతర మూలకాలు ఉంటాయి. భూమిపై చిత్తడి నేలల్లో నివసించిన మహావృక్షాలు మరియు ఇతర మొక్కలు చనిపోయినప్పుడు వాటి అవశేషాలు భూగర్భంలో పేరుకుపోతాయి. ఈ అవశేషాలు భూమి పొరల కిందకు వెళ్ళి ఆక్సిజన్ లేకపోవడం వల్ల పాక్షికంగా కుళ్ళి పీటుగా మారతాయి. భూగర్భంలోని అధిక ఉష్ణం పీడనం కారణంగా పీటు క్రమంగా కార్బన్ అధికంగా ఉండే బొగ్గుగా మారుతుంది. ఈ ప్రక్రియ వివిధ దశలలో జరుగుతుంది. పీట్, లిగ్నైట్, బిటుమినస్ బొగ్గు, చివరికి ఆంథ్రసైట్ వంటి వివిధ రకాల బొగ్గులు ఏర్పడతాయి. ఆంథ్రసైట్ అనేది 96% కార్బన్ కలిగినటువంటి అత్యంత గట్టి బొగ్గు. ఈ రకంగా లభించిన బొగ్గు గృహ వినియోగం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, మెటలర్జీలో మరియు కోక్ వంటి పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది.